బీఆర్ఎస్ అధిష్టానానికి కీలక నేతలు వరుస షాక్లిస్తున్నారు. రాజకీయ అవకాశవాదంతో ఇంతకాలం పార్టీ పంచన ఉన్న నేతలు ఇప్పుడు సరికొత్త రాజకీయ అవకాశాల కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అక్కడి నుంచి అవకాశం వచ్చిందే తడువు వెంటనే ఎలాంటి శశభిషలు లేకుండా జంప్ అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారితే ఇప్పుడు ఎమ్మెల్యేల వంతు వచ్చింది అనే చర్చ గులాబీ వర్గాలు నడుస్తోంది. దానం నాగేందర్ తో మొదలైన వలసలు అంతటితో ఆగుతాయా, కంటిన్యూ అవుతాయా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు బీఆర్ఎస్ లో ఉండేదెవరు వెళ్లేదెవరో అన్న టెన్షన్. ఒక్క ఓటమి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇంతకాలం పార్టీ అధినేత మాటకు కట్టుబడి గీత దాటనే నేతలు సొంత లాభం చూసుకుంటున్నారు. రాజకీయాల్లో ఎవరి స్వలాభం వారు చూసుకుంటారు అనే దానికి గులాబీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అద్దం పడుతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్యూ కట్టి చేరిన నేతలంతా ఇప్పుడు జాతీయ పార్టీల వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో గులాబీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. నేతలు వరుసగా బీజేపీ, కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారగా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల వంతు వచ్చింది. రాబోయే రోజుల్లో మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరుతారనే చర్చ సాగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు బీఆర్ఎస్ కు పెద్ద సవాలుగా మారాయి. గతంలో బీఆర్ఎస్ అనుసరించిన వ్యూహాన్ని కాంగ్రెస్ పెద్దలు అమలు చేస్తారని అధికార పార్టీలో చర్చ సాగి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కొంత రాజకీయ నైరాశ్యం నెలకొంది. ఉద్యమ కాలంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెరవని నేతలు సైతం ఇప్పుడు పార్టీ పరిస్థితిపై జాలి చూపిస్తున్నారు. తెలంగాణ రాకతో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. అధికారం ఉన్నప్పుడు గులాబీ పార్టీలోకి క్యూ కట్టి చేరిన నేతలు తర్వాత కీలక పదవులు అనుభవించారు. 10 సంవత్సరాల్లో అన్ని రకాలుగా బాగుపడ్డారు. అయితే అలాంటి నేతలే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ గూటికి వెళ్లి చేరుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు 5గురు కాంగ్రెస్, బీజేపీ పార్టీలో చేరారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. రాములు కుమారుడు భరత్ కు నాగర్ కర్నూల్, బీబీ పాటిల్ కి జహీరాబాద్ నుంచి బీజేపీ ఎంపీ టికెట్లు. ఈ జిల్లాలో ఎందరో నేతలున్నా యువకుడిగా ప్రోత్సహించి హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి పార్టీలో సముచిత స్థానాన్ని కల్పించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గులాబీ బాస్ తో పాటు జిల్లా నేతలు పట్టుబట్టి సైదిరెడ్డిని గెలిపించారు. అలాంటిది ఇప్పుడు సైదిరెడ్డి ఉన్నట్టుండి బీజేపీలో చేరగా నల్గొండ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్థికంగా అన్ని విధాలుగా బలపడ్డారనే ప్రచారం జిల్లాలో ఉంది. అలాంటి నేత పార్టీ మారుతారనే చర్చ రాగానే వెంటనే జిల్లా నేతలు హైదరాబాద్ కు తీసుకొచ్చి కేసీఆర్ తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్ నివాసంలో నేను పార్టీ మారను, కేసీఆర్ వెంటే ఉన్నా అన్న నేత అకస్మాత్తుగా బీజేపీలో చేరారు. వరంగల్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా ఆరూరికి అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఉద్యమకారుడు, కేసీఆర్ కు అత్యంత దగ్గరి మనిషి, కేటీఆర్ కు ఇష్టమైన వ్యక్తిగా పేరున్న హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వరన్న సమాచారంతో కాంగ్రెస్ గూటికి చేరారు. అలాగే ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కుటుంబానికి ఎవరికి ఇవ్వనని పదవులు కేసీఆర్ ఇచ్చారనే చర్చ ఉంది. ఆయనకు మంత్రి పదవి, తమ్ముడికి ఎమ్మెల్సీ, ఆ తర్వాత ఎమ్మెల్యే, భార్యకు జిల్లా పరిషత్ చైర్మన్, అన్న కుమారుడు అవినాష్ కు జెడ్పీటీసీ అవకాశం ఇచ్చిన పట్నం అతని సతీమణి సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్. ఇక ప్రస్తుతం చాలా మంది ఎమ్మెల్యేలు వ్యాపార, రియల్ ఎస్టేట్ సమస్యల నుంచి ప్రభుత్వంతో చికాకు కాకుండా జాగ్రత్త పడుతున్నారన్న చర్చ జోరుగానే సాగుతోంది. అందుకే చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారనే చర్చ సాగుతోంది. కేసీఆర్ సర్కార్లో నియోజకవర్గాల్లో సామంతరాజుల్లో వ్యవహరించిన ఎమ్మెల్యేలు పోటీ అనుకున్న వారిని ఎదగనివ్వకుండా ఉక్కుపాదం మోపారు. అన్ని రకాలుగా వ్యాపారాలు చేసి ఆర్థికంగా బలపడ్డారు. దాంతో తమకు ఇబ్బంది అనుకున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, భద్రాచలం నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించారు. రేవంత్ రెడ్డి విముఖత చూపడంతో మల్లారెడ్డి, అతని అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి బెంగళూరుకు వెళ్లి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిశారు. అవకాశం వస్తే వెంటనే జంప్ కావడానికి సిద్ధమవుతున్నారనే గుసగుసలు వినిపిన. రూరల్లో దెబ్బతిన్న గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ మెరుగైన సీట్లే సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ పై దృష్టి పెట్టి ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నట్టు స్పష్టమవుతోంది. దానికి తోడు సీఎం కూడా మేము ఒక్క గేటు మాత్రమే తెరిచామని ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల్లో మొదటి చేరిక
దానం నాగేందర్ తో మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దానం నాగేందర్ కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ నుండి తొలి ఎదురుదెబ్బ తగిలింది. త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు పిటిషన్ ఇచ్చి చట్టపరంగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని శాసనసభ పక్షాన్ని ఎలాగైతే విలీనం చేసుకున్నారో ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలన్న కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలను బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి.